అందరికీ నమస్కారం. భగవద్గీతలోని 18 అధ్యాయములలో ఇప్పటి వరకు మనం 5 అధ్యాయముల గురించి వీడియోల రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాల్టి మన ఈ వీడియోలో 6వ అధ్యాయం గురించి విందాం. వినే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం లేకుండా వీడియోని ప్రారంభిద్దాం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగము అనగా ఆత్మ సంయమ యోగము. భగవంతుడు పలికెను, ఫలాపేక్ష లేకుండా చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు మరియు యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కారు. సన్యాసము అని అందరూ అనేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ప్రారంభ దశలో ఉన్న జీవాత్మలు ఫలాపేక్ష లేకుండా పనిచేయటమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తిరహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగశాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్లు. ఎందుకంటే అతడు సమస్త కర్మఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు. కాబట్టి నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు కావచ్చు. మనస్సుని జయించిన వారికి అది వారి మిత్రుడు, అలా లేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు, సుఖ దుఃఖములు, మానవమానములు ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిర చిత్తంతో ఉంటారు. జ్ఞాన విజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారం వీటన్నింటినీ ఒకే దృష్టితో చూస్తారు. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు. యోగ స్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. నియంత్రించబడిన మనస్సు, శరీరంతో కోరికలను, భోగ వస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. యోగాభ్యాసము చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుసగడ్డి, జింక చర్మమును మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. దానిపై స్థిరముగా కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానంలో అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనసుని పరిశుద్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అతను శరీరమును, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి కళ్ళను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి. ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనసుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి. ఈ విధంగా నిరంతరం మనసుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నాయందే పరమశాంతితో స్థితుడై ఉండును. ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువగా నిద్రపోతారో వారు యోగంలో విజయం సాధించలేరు. కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమపద్ధతిలో ఉంటారో వారు యోగాభ్యాసంతో అన్ని దుఃఖములను ఉపసంహరింపజేయవచ్చు. వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనసుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుంచి వెనక్కి మరలించి పరమ శ్రేష్టమైన ఆత్మ శ్రేయస్సునందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు.
మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. గాలి వీచని ప్రదేశంలో దీపం ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశం నందున్న మనసు ఈశ్వర ధ్యానంతో స్థిరంగా నుండును. ఎప్పుడైతే మనసు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసముల ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనసు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతర ఆనందంలో రమించును. సమాధి అనబడే ఆ పరమానంద యోగస్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్యానంద అనుభూతిని పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కారు. ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరి ఇంకా ఏది అంతకంటే గొప్పది కాదని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తుల్లోనైనా ఏమాత్రం చెలింపడు. దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అంటారు. ఈ యోగమును దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశాభావం, అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను. ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనసుతో నిగ్రహింపవలెను. క్రమక్రమంగా మరియు నిశ్చయంగా బుద్ధి యందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని ఎందే స్థితమగును మరియు మరి ఏ ఇతరమైన వాటి గురించి ఆలోచించదు. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరము భగవంతుని ముందే కేంద్రీకరించాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవారు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. స్వీయ నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమస్త దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతములు యందు దర్శిస్తారు. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నింటినీ నాయందే దర్శిస్తారో, నేను వారికి దూరం అవ్వను, వారు నాకు దూరం కారు. నాయందే ఏకత్వంలో స్థితుడై ఉండి మరియు నన్నే సర్వభూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి అన్ని రకాల కార్యకలాపములు చేస్తూనే ఉన్నా కూడా నాయందే నివసించును. సర్వ ప్రాణులను సమానంగా దర్శిస్తూ మరియు ఇతరుల సుఖాలకు దుఃఖాలకు అవి తనకే అయినట్లుగా స్పందించే వారిని పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తారు. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, నీవు చెప్పిన ఈ యోగ విధానము ఈ చంచలమైన మనసు వలన నాకు ఆచరింపశక్యము కాని మరియు అసాధ్యమైనదిగా అనిపిస్తుంది. ఓ కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు, ఓ మహాబాహువులు గల కుంతీపుత్రుడా, నీవు చెప్పింది నిజమే. మనస్సు అనేది నిగ్రహించటానికి నిజంగా చాలా కష్టమైనది. కానీ అభ్యాసం మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చును. మనస్సు అదుపులో లేని వానికి యోగం కష్టతరమైనది. కానీ మనసుని నిగ్రహించడం నేర్చుకున్నవారు మరియు సరైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగంలో పరిపూర్ణత సాధిస్తారు. అర్జునుడు పలికెను, ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయినా యోగి యొక్క గతి ఏమిటి? యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడైపోడా? ఓ మహాబాహువులు గల కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూ కాకుండా పోడా? ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయము. మరి ఇక నీకన్నా ఇది చేయగల వారు ఎవరున్నారు కృష్ణ? శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియమిత్రమా, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు. ఈ జన్మలో యోగంలో సాఫల్యత సాధించని వారు పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప వారు తిరిగి భూలోకంలో ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకాల్లో చాలా దుర్లభమైనది. ఓ కురువంశస్థుడా, వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి
యోగములో పరిపూర్ణతకు మరింతగా శ్రమిస్తారు. వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా సరే పూర్వజన్మల సాధన బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు. ఇటువంటి సాధకులు సహజంగానే వేదంలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు హృదయపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి స్వేచ్ఛ పొంది పవిత్రమై ఈ జన్మలోనే పరిపూర్ణమైన స్థితిని పొందుతారు. ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జున, నీవు యోగి అవటానికి ప్రయత్నించుము. అందరి యోగులలోకెల్లా ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసము భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇది ఉపనిషత్తుల సారాంశం, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని ధ్యాన యోగము అనగా ఆత్మ సంయమ యోగము అను 6వ అధ్యాయము. ఈ వీడియోను చివరి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. భగవద్గీతలోని తర్వాతి అధ్యాయములను కూడా తెలుసుకోవాలనుకున్న వారు ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను ఆల్ అని ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీనికంటే ముందు అధ్యాయములను వినాలనుకునేవారు మన ఛానల్ని ఒకసారి చూడగలరు. చూడటమే కాకుండా ఒక చిన్న లైక్ మరియు సబ్స్క్రైబ్తో మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.